గగన్, భూమి ఇద్దరు జంటగా పోలీస్ స్టేషన్‌కి వస్తారు. "ఎక్స్‌క్యూజ్ మీ సార్" అంటూ గగన్ తలుపు దగ్గర నిలబడి నాక్ చేస్తూ సీఐని పిలుస్తూ ఉంటాడు. "రండి గగన్ గారు, భూమి గారు" అని సీఐ వాళ్ళని రిసీవ్ చేసుకొని, "కూర్చోండి. ఏంటి సంగతి? బ్లడ్ శాంపిల్ తీసుకువచ్చారా?" అని ఇన్స్‌పెక్టర్ అంటే, "ఇదిగోండి సార్ తీసుకువచ్చాం" అని గగన్, భూమి ప్లాన్ ప్రకారం దూదికి అపూర్వ రక్తాన్ని అంటించుకొని తీసుకొచ్చిన ఆ శాంపిల్స్‌ని సీఐ చేతికి ఇస్తాడు. "ఇవే సార్ మాకు అపూర్వ నుండి దొరికిన డీఎన్ఏ శాంపిల్స్. వీటిని ఇమ్మీడియేట్‌గా టెస్ట్‌కి పంపించండి సార్" అని భూమి అంటే, "ఖచ్చితంగా నేను వెంటనే వీటిని టెస్ట్‌కి పంపిస్తాను" అని సీఐ శంకర్ చెప్తాడు. "సార్ రిపోర్ట్స్ ఎన్ని రోజులు పడుతుంది రావడానికి" అని భూమి అంటే, 4-6 డేస్ పడుతుందని సీఐ చెప్తాడు. "టీ తాగండి గగన్ గారు" అని ఇన్స్‌పెక్టర్ ఇవ్వటంతో గగన్ టీ తాగుతూ ఉంటాడు. "సార్ ఆ డీఎన్ఏ రిపోర్ట్స్ రాగానే ఒకవేళ అపూర్వ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవుతే ఇమ్మీడియేట్‌గా అపూర్వని అరెస్ట్ చేయండి సార్" అని భూమి చెప్తుంది. "అలాగే మేము తప్పకుండా అరెస్ట్ చేస్తాము. డీఎన్ఏ రిపోర్ట్స్ రావటమే లేటు" అని సీఐ శంకర్ చెప్తాడు. ఇదంతా కూడా ఒక కానిస్టేబుల్ దొంగచాటుగా వినేసి వెంటనే అపూర్వకి ఫోన్ చేసి చెప్తారు. ఇలా భూమి, గగన్‌లు మీ డీఎన్ఏ శాంపిల్స్ తీసుకొచ్చారని చెప్పటంతో అపూర్వ చాలా షాకింగ్‌గా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. "ఒసేయ్ భూమి, నా బ్లడ్ శాంపిల్సే తీసుకుపోయావా? అసలు నీకు ఎలాంటి బ్లడ్ శాంపిల్సు, ఎలాంటి డీఎన్ఏకి సంబంధించినవి దొరకకుండా ఉందామని నేననుకుంటే, నేను ఇలా దొరికిపోయానేంటి" అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి డీఎన్ఏ రిపోర్ట్స్‌ని మార్చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.